అండి ఇక్కడైతే పట్టుబడి జరుగుతుంది. హలో అండి, వ్యాన్లో ఉన్న వలనే చెరువులో ఉన్న పడవలోకి ఎక్కిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడైతే పట్టుబడి జరుగుతుంది. ఇదే వ్యాన్లో జనాలు వచ్చారు వాళ్ళని వేసుకుని. దాదాపు 4:30 గంటల కల్లా ఇక్కడికి వచ్చేసారు. మ్యారేజ్లు ఇంకా లాను వలలు ఉన్నాయి, ఇంకా సినిమాలు ఉన్నాయి. చాలా మటుకు దింపేశారు చెరువులోకి. ఇవన్నీ వేసుకుని 4:30కి ఇక్కడికి వచ్చేసారంటే వాళ్ళు ఎప్పుడు బయలుదేరి ఉండాలి. ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అసలు ప్రాసెస్ మొత్తాన్ని. అదిగోండి ఉదయించిన సూర్యుడు. మనం ఇప్పుడు ఈ గడ్డి మీద చివరిదాకా వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఈ చీకటిలోనే వాళ్ళని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా లాక్కెళ్ళడం జరిగింది. మరి మన కెమెరాలో చీకటిలో విజువల్ కనబడదని చెప్పేసి తీయలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ వలనైతే ఈ వారకి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ చూడండి బారు చేపలు ఎగరటంగా మరి గమనించవచ్చు. ఎందుకంటే ఆ వలలో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఆ వలలో ఉన్న చేపల్ని ఇదిగోండి మనకి ఇక్కడ, అంటే ఇది మిడిల్ తీస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం పెద్ద నెట్ అనేది యాడ్ చేస్తున్నారు. అందులో ఉన్న చేపని దీంట్లోకి మళ్ళిస్తారు. అప్పుడు ఈ కానాలో ఏ సైజు అయితే ఉందో ఆ సైజులో చేప మాత్రం అందులో ఉంటుంది. మిగతా చిన్న చేప అయితే కనుక చెరువులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దానికోసం యాడ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని పడవలోకి ఎక్కిచ్చేస్తున్నారు, ఎందుకంటే వారికి వచ్చేసింది కాబట్టి. పనిలాగా ఎగురుతున్నాయి. దగ్గరికి వచ్చినాయి, ఒక ఆటకు వచ్చేసినాయి కదా. దానికి బుర్రలేదనమాట, బయట పెట్టుకోవడం బయట నుంచి బయటకు వెళ్ళలేకపోతుంది. ట్రైల్ దింపుతున్నారు, ట్రైల్
పని అయితే అయిపోయింది కాబట్టి ఇక ఒక్కొక్క సామాను మళ్ళీ వ్యాన్లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇందులో మీకు నేను వల లాగడం అనేది చూపించలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చీకట్లో లాగారు కాబట్టి. నేను వీలైతే మరోసారి నేను ప్రత్యేకంగా అది చూపిస్తాను. ఈ వీడియో మొత్తంలో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్ని. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వాళ్ళని పైకి ఎక్కిస్తున్నారు, చూడండి. చంద్రబాబు లాగలండి, నేను ఖాతా మా నాన్న క్యాబ్ వ్యాపారం లేచి గంటలో అన్నం వండేప్పటికి 4 అయిపోద్ది. 4:30 క్యాన్ ఎక్కుతామండి. ముద్దనాకి వేసిన తర్వాత వాచ్మెన్ గారు పడవేస్తాడండి. ఎక్కేసిన తర్వాత వల్లేసి వేసుకుంటామండి. వల్లేసి వేసుకుని తోసుకెళ్ళిపోతామండి. ఒక షాప్ గుద్దిందండి, జమీలు పడిపోయామండి. పడిపోయిన తర్వాత అంతేదండి చెరువు దానికి లాక్కెళ్ళిపోయామండి. చేపలు వచ్చినాయండి, పట్టుకుని ఆదిరేపు పట్టుకుని గాట్లు మూట కట్టేసి వల్ల వేసామండి. ఆ పిల్లవాడు బెదరేసేసిందండి. రాత్రి చాలా వరకు చేపలతో నిద్రపోకుండా పాపం ఏడ్చేస్తున్నాయండి చేపల. ఓ బెదరేసేసిందంట, పడకుండా డామ్ డామ్ కొట్టి నిద్రలేదని గోల చేపల కోసం. ఇంకేం క్వశ్చన్ కావాలన్నా? మేమమ్మా పల్లపూరు, పుట్టుకుంట, ఒడ్డుగుడు, నిన్న వెళ్ళి దేవుడు అది గుడిపాడికేసి, కాలింగిపేట, సుమారు దూరం 50 కిలోమీటర్ల పైన వెళ్ళిపోతాం. చూసినా 50 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోతాం. విజయవాడ, గుంటూరు, గన్నవరం వెళ్ళిపోతామండి. కాకినాడలో 2 రోజులు ఉన్నాం. కాకినాడ చేపల్లోకి వెళ్ళారు వీళ్ళు.